మీ గవర్నమెంట్ వచ్చింది, కూటమి గవర్నమెంట్ వచ్చింది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక టాపిక్ రన్ అవుతుంది. నట్టి కుమార్ గారికి మంచి పదవి రాబోతుంది. బయట టాక్ నడుస్తుంది. ఎఫ్డీసీ చైర్మన్గా పదవి రాబోతుంది, లేదా మీరు అడిగారనో లేకపోతే వాళ్ళు ఇవ్వబోతున్నారనో చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ ఎఫ్డీసీ చైర్మన్ మీరు అయితే ఏం చేయదలుచుకున్నారు? అసలు ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంతకుముందు నంది అవార్డుల గురించి పెద్ద కాంట్రవర్సీ అయింది. ఏంటి అసలు ఇండస్ట్రీ తరఫు నుంచి ఇండస్ట్రీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ దగ్గరికి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి? మంచి ప్రశ్న ఇది. ఇది నేను ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత, ఆయన బయటకు వచ్చిన తర్వాత నేను ఆయన సపోర్ట్ చేస్తున్నప్పుడే నేను ఆశించడంలో తప్పులేదు. నాకు యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి ఆఫర్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ నాకు ఎఫ్డీసీ చైర్మన్ ఆయన తీసి నాకు ఇస్తానన్నారు. నాకు ఏంటంటే ఒక పార్టీకి వచ్చి సపోర్ట్ చేసినది ఇంకో పార్టీకి వెళ్ళడం నాకు అలవాట్లేదు కనుక నేను సపోర్ట్ చేస్తాను. నేను దాంట్లో అక్కడ ఉన్న పెద్దలకి నేను వివరించడం జరిగింది. నేను ఆశిస్తున్నాను, నేను దీనికి పనికొస్తాను అనుకుంటే, అరువుడు అనుకుంటే, ఈ మొత్తం ఇండస్ట్రీలోని ఎఫ్డీసీ చైర్మన్గా నా 20 సంవత్సరాల కళ, ఈ కళని నేను ఒకవేళ ఇండస్ట్రీలో ఇక్కడ తెలంగాణని అక్కడ ఆంధ్రప్రదేశ్ని రెండూ డెవలప్ చేస్తూ సమానంగా సినీ ఇండస్ట్రీలో నా సినీ కార్మికుల కోసం, సినీ కళాకారుల కోసం, నిర్మాతల కోసం అక్కడ డెవలపింగ్ చేస్తూ ఫండ్ రెవెన్యూని అక్కడ ఇక్కడ రెండు దగ్గర సమానంగా చూసుకుంటూ నిలబడటానికి విశాఖపట్నం అనేది సినీ హబ్గా చేర్చడానికి, సినీ మొత్తం మా నిర్మాతలకు ఏమేం కావాలో, మా డైరెక్టర్లకు ఏమేం కావాలో, మా కార్మికులకు ఏమేం కావాలో, తెలంగాణలో ఎలా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో అలాగే జరగాలని మొత్తం టోటల్గా ఒక వారధిగా ఎఫ్డీసీ చైర్మన్ ఉంటాడు. ఆ వారధి పోస్ట్ ఆశించడంలో తప్పులేదు. ఆశించాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను అడిగాను, పెద్దలందరితో రిక్వెస్ట్ చేసుకున్నాను, అందరికీ లెటర్లు రాశాను, మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, ఫోన్లో మాట్లాడాను, లోకేష్ గారిని అడిగాను, పెద్ద ఆయన్ని అడిగాను, చిరంజీవి గారిని అడిగాను, రాఘవేంద్ర గారిని అడిగాను, దత్తు గారిని అడిగాను, మన దుర్గేష్ గారిని అడిగాను, పవన్ కళ్యాణ్ గారిని అడిగాను. అందరిని అడిగాను. టీడీపీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, జనసేన వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నా. నేను అరువుడినైతే గత చరిత్ర నాది చూసుకొని నేను కరెక్ట్గా చేయగలనంటే, నా దాంట్లో నేను ఇంతకుముందు ఛాంబర్లో కానీ కౌన్సిల్లో చేసిన పోస్టులో నేను నిజాయితీగా ఉన్నానా లేనా, నేను కరెక్ట్గా గవర్నమెంట్కి కూడా ఇంతకుముందు చేసేటప్పుడు కానీ రాసే టైంలో కరెక్ట్గా చేశానా లేదా, అన్నీ చేసి నేను అరువుడిని అనుకుంటే నాకు ఇవ్వండి. నేను ఆశిస్తున్నాను, ఆశించడంలో తప్పులేదు, నేను ఆశిస్తున్నాను అని అడిగా. చాలామంది నాకైతే సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా నటికుమార్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో కూడా నాకు సపోర్ట్ ఉంది. ఎవడో ఒకడెవడో వాళ్ళు కూడా వెళ్తున్నారు. 35 కోట్ల రూపాయలు ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఫిల్మ్నగర్ క్లబ్ అని పెట్టి, విశాఖపట్నంలో పేరు వద్దు కానీ ఆ క్లబ్ అని పెట్టి అందరి దగ్గర 3 లక్షలు దండి. అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో మొత్తం టోటల్గా తొట్లకొండలో 6 ఎకరాలు తీసుకొని దాన్ని 2 ఎకరాలు తాకట్టు పెట్టేసి అలా మొత్తం డబ్బులు జనాల దగ్గర డబ్బులు దోచుకొని అలా చంద్రబాబు నాయుడు గారు మసిపూసి మాటగా చేసిన ఒక వ్యక్తి ఎఫ్డీసీ కోసం ఒకరు పెద్దలు, మన సినీ ఇండస్ట్రీ పెద్దల ద్వారా ఏదో ట్రై చేస్తున్నాడని తెలిసింది. నేను అది కూడా చెప్పాను. మొత్తం టోటల్గా ఈరోజు పరిస్థితి, ఆయన చరిత్ర ఏంటి, ఇంతకుముందు ఏంటి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నవి ఏంటి, ఆ మొత్తం నిజంగా డబ్బులు కలెక్ట్ చేసాడు లేదా, ఆ క్లబ్ లేకుండా మొత్తం డబ్బులు ఇక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ పేరు చెప్పి డబ్బులు కలెక్ట్ చేసాడు లేదా, ఇలాంటివన్నీ జరిగాయా లేదు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఒకటి నా ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. నేనేమైనా కరెక్ట్గా ఉంటే నాకు ఇవ్వండి. కరెక్ట్గా ఉంటే నేను న్యాయం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి దాంట్లో కొంతనైనా భాగం అయ్యి ఆయన దగ్గర నేను పనిచేసే అదృష్టం నాకు ఇవ్వండి. అలాగే ఈ రాష్ట్రంలో ఇక్కడ పెద్ద సినిమా, చిన్న సినిమా అన్నీ కాకుండా ఇక్కడ అక్కడ రెండు కూడా వారధిగా ఉండి షూటింగ్లు చేయించి మా కన్నతల్లి, మా రాష్ట్రానికి రుణం తీర్చుకోవడానికి సినీ ఇండస్ట్రీలో నాకు బాగా ఇష్టం కాబట్టి నేను అడిగాను. అది అడిగాను. చాలామంది సానుకూలతగా ఉన్నారు, ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను కూడా. ఎందుకంటే దాంట్లో నాకు అడిగే హక్కు ఉంది, నా రైట్ ఉంది కనుక నేను అడిగాను. నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు ఎందుకంటే బాగా 30 సంవత్సరాలు నేను ఆఫీస్ బాయ్ నుంచి వచ్చాను. ఇండస్ట్రీలో నా కోసం అందరికీ తెలుసు కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా. మళ్ళీ నేను త్వరగా పర్సనల్గా కూడా చిరంజీవి గారిని కలుస్తా, పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా, పర్సనల్గా చంద్రబాబు గారిని కలుస్తా, పర్సనల్గా బాలకృష్ణ గారిని కలుస్తా, రామకృష్ణ గారిని కలుస్తా, అలాగే అందరినీ కలుస్తా. ప్రతి రాఘవేంద్ర గారిని అందరినీ పర్సనల్గా కలుస్తాను. ఈ ప్రమాణ స్పీకర్లు అయిపోతే పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటాను. నేను అరుణ్ని అయితే నాకు కంపల్సరీ వస్తుంది. నేను దాన్ని వస్తేప్పుడు నేను ఎలా డెవలప్ చేయాలి, ఎఫ్డీసీ ఏంటి ఒక
నంది అవార్డులే కాదు, ఎఫ్డీసీ అంటే డెవలపింగ్ ఏంటి, యుద్ధ కళాకారులు ఏంటి, మన మొత్తం టోటల్గా కార్మికులు ఏంటి, కార్మికులకి ఇల్లు ఏంటి, నిర్మాతలకు ఇల్లు ఏంటి, డైరెక్టర్లకు ఇల్లు ఏంటి, డిస్ట్రిబ్యూటర్లు ఏంటి, ఎగ్జిబ్యూటర్లు ఏంటి, దాంట్లో మొత్తం రేట్లు ఏ విధంగా ఇవ్వాలి, ప్రజలతో మన అనుసంధానం ఎలాగవ్వాలి, ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ మనం తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి. 68% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తుంటే 32% తెలంగాణ నుంచి చూస్తుంటే ఇక్కడ షూటింగ్లు ఎన్ని రోజులు చేయాలి, అక్కడ షూటింగ్ ఎన్ని రోజులు చేయాలి, అక్కడి నుంచి ఇన్కమ్ మనం ఎలా తీసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి, విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి, అమరావతి ఎలా చేయాలి, అలాగే విశాఖపట్నం ఎలా చేయాలి, స్టూడియోలు ఎలా కట్టాలి, అక్కడ ఉన్న ఇన్కమ్ని గవర్నమెంట్కి ఏ విధంగా కట్టించాలి, అక్కడ ప్రజల ఇన్కమ్ మాకు ఏదైతే ప్రజలు ఇస్తున్న ఇన్కమ్కి మేము కూడా గవర్నమెంట్కి తోడ్పడడం నిలబడాలి. అలాగే గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన అన్నీ కూడా మేము సౌకర్యాలను తీసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అన్నీ బతకాలి. పేదవాడు కళ మల్టీప్లెక్స్లో 100 రూపాయలకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 100 రూపాయలకి పేదవాడు సినిమా చూడాలి. పెద్దవాడు 250 రూపాయలు పెట్టుకో, ఎంతైనా పెట్టుకో, 20% ఆక్యుపేషన్ ఉండాలి. చిన్న సినిమా అనేది 2.5 షో ఉండాలి. కార్మికుడు బతకాలి, కార్మికుడికి మినిమం గ్యారంటీ ఉండాలి. అలాగే మాకు ఏదైతే పెన్షన్లు వృద్ధులు పెన్షన్లు ఇస్తున్నారో మాకు మొత్తం టోటల్గా వృద్ధ కళాకారులు ఉన్నారు. అలాగే మొత్తం టోటల్గా ఎంతోమంది నిర్మాతలు దెబ్బతిన్నున్నారు, చిన్న సినిమా డైరెక్టర్లు ఉన్నారు, కష్టాలు ఉన్నారు. కాబట్టి అది కూడా మొత్తం మహా ఉంటే మా దాంట్లో ఒక 4,000 మందో 10,000 మందో ఉంటారు. అందరితో పాటు మీరు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకు కూడా మనం ఆ పెన్షన్లో మెంబర్షిప్ చేసి ఆ మెంబర్గా పెన్షన్ రావాలని వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడుకొని పోగొట్టుకొని ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న వాళ్ళందరికీ చెయ్యాలనేది ఆశ. అలాగే నంది అవార్డులు అనేది 5 సంవత్సరాల నుంచి ఆపేశారు. ఈ 5 సంవత్సరాలు నంది అవార్డులు ఎలాగివ్వాలి, మొత్తం టోటల్గా నంది అవార్డులు అంటే ఏ విధంగా ఇవ్వాలి, మనం టోటల్ గంధపు చెక్కలకి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం కాదు, మనం ఏ విధంగా అవార్డు ఇవ్వాలి, ఏ విధంగా చెయ్యాలి. గ్లోబల్ స్టార్ అంటే రాత్రి రాదు, కష్టపడితే గ్లోబల్ స్టార్ వచ్చింది. అలాగే మొత్తం టోటల్ నేషనల్ స్టార్ అంటే రాత్రి రాదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏదో మనం కొనుక్కుంటే అవార్డు వచ్చేటట్టు కాదు, కష్టపడిన వాళ్ళకి అవార్డు ఇచ్చే పని నంది అవార్డులు అవ్వచ్చు, లేకపోతే ఇంకో అవార్డులు అవ్వచ్చు, నేషనల్ అవార్డ్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు గారు మా తామర నంది అన్నీ పెట్టింది ఆయనే. కాబట్టి అక్కడి నుంచి ఎలా రావాలి, అరువులు ఎలా రావాలి, సినీ ఇండస్ట్రీకి ఎలా నిలబెట్టాలి. అలాగే తెలంగాణలో మళ్ళీ అవార్డ్స్ నంది అవార్డులు ఇద్దరిని కూడా కలిపి 2 ఎఫ్డీసీ చైర్మన్లు కలిసి, అలాగే 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు కలిసి మొత్తం టోటల్గా ఒక ప్రోగ్రామ్గా చేయాలనేది నా ఆలోచన. ఇది నా వ్యక్తిగత ఆలోచన. అయితే ఒకటే ఆ ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రాం విడకుండా మొత్తం టోటల్గా ఒకటే ప్రోగ్రామ్గా నంది అవార్డులు ఘనంగా ప్రతి సంవత్సరం చేయాలి. 32% వీళ్ళు పెట్టుకోవాలి, 68% మేము పెట్టుకోవాలి. అందరం కలిపి మొత్తం తెలంగాణ సినీ ఇండస్ట్రీ మాకు 2 రాష్ట్రాలుగా విడిపోలేదు కాబట్టి, మా రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ప్రపంచంలోనే బ్రహ్మాండంగా 2 రాష్ట్రాలు కలిసి చెయ్యాలని నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఇది దాన్ని అలా చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ నాకు ఎఫ్డీసీ చైర్మన్ రాకపోయినా ఎవరికి వచ్చినా నా సినిమా ఇండస్ట్రీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సినీ ఇండస్ట్రీ అభివృద్ధి ఏదైతే ఉందో, విశాఖపట్నం డెవలపింగ్ ఏదైతే ఉందో, రాజమండ్రి డెవలపింగ్ ఏదైతే ఉందో, తిరుపతి డెవలపింగ్ ఏదైతే ఉందో, అమరావతి డెవలపింగ్ ఏదైతే ఉందో, సినీ ఇండస్ట్రీ నుంచి కష్టపడతాం. ఎవరు చేసినా లోకేష్ గారి దగ్గర పనిచేస్తాం. లోకేష్ గారి మాటకి వేదంగా పనిచేసి తీరుతాను. దాంట్లో రాలేదని బాధపడను. లోకేష్ గారి దగ్గరే నేను ఉంటాను. 100% ఈజ్ అ లైఫ్ లాంగ్ లోకేష్ గారితోనే ఉంటాను అని మాట చెప్తున్నా. నాకు ఎఫ్డీసీ అరువుడినైతే వస్తుంది, రాకపోతే ఇంకో దానికి నాకు రావచ్చు. కానీ ఇండస్ట్రీని మాత్రం డెవలపింగ్ ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారితో నేను కూర్చొని చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారి మాటే నాకు వేదం.